నమస్తే అన్న. నమస్తే అన్న నిన్న WPL అంటే ఉమెన్స్ సంబంధించిన IPL లో ఆర్సీబీ కప్ కొట్టింది కదా, సో ఎలా ఫీల్ అయ్యారు? ఇదే మళ్ళీ రిపీట్ అయ్యే ఛాన్స్ ఉందా బాయ్స్ దాంట్లో కూడా? నిజానికి నిన్న మ్యాచ్ విన్ అయిన తర్వాత చాలా మంది హ్యాపీగా ఫీల్ అయి ఉంటారు. ఆర్సీబీ ఫ్యాన్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అయి ఉంటారు. అదే విధంగా బాయ్స్లో కూడా రిపీట్ అవుతుంది అనే క్వశ్చన్కి రిపీట్ అవుతే ఆర్సీబీ ఫ్యాన్స్ మాత్రం చాలా పండగ చేసుకుంటారండి. ఎందుకంటే ఎవరి ఫ్యాన్స్ వాళ్ళు విన్ అవ్వాలని చెప్పేసి ప్రతి ఒక్కరూ అనుకుంటారు. అదేవిధంగా ఇప్పుడు ఆర్సీబీ విన్ అయిందంటే మాత్రం చాలా హ్యాపీగా ఉంటుంది. బాయ్స్ కూడా విన్ అవ్వాలని చెప్పేసి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఛాన్స్ ఉందా అంటే వాళ్ళు చేసేటువంటి ఎఫర్ట్స్ ఎక్కువ పెట్టి ప్రాక్టీస్ ఉండే వాళ్ళ ఆపోజిట్ టీంలో ఎవరైనా తగ్గట్టుగా వస్తే అప్పుడు విన్నింగ్ ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. అదే కానీ గట్టి పోటీ ఇచ్చే వేరే టీం ఉంటే మాత్రం చెప్పలేము. సో మనం ఏది కానీ ముందు జరిగేదాన్ని ఎక్స్పెక్ట్ చేయలేము. కావాలని కోరుకోవడం తప్ప కానీ ఇంకేమీ ఉండదు. సో ఆర్సీబీ విన్ అవుతే చూడాలని చెప్పేసి ఆర్సీబీ ఫ్యాన్స్తో పాటు నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. 2025లో బాయ్స్ ఆర్సీబీ జరిగినప్పుడు కప్ కొట్టడం జరిగింది. చరిత్రలో ఫస్ట్ టైం ఆర్సీబీ కప్ కొట్టడం జరిగింది. సో ఈసారి ఎలా ఉండబోతుంది? ఆ విన్నింగ్ని ఎంజాయ్ చేస్తూ ఉంటారు. అదేవిధంగా ఈసారి కూడా విన్ అవ్వాలని చెప్పేసి గట్టి పోటీ కసితో వస్తుంటారు మేబీ నాకు తెలిసి. సో ఈసారి 2026లో కూడా మళ్ళీ ఆర్సీబీ విన్ అయితే మాత్రం ఇది మాత్రం వేరే లెవెల్ అండి. ఎందుకంటే లాస్ట్ టైం చూసాను నేను ప్రతి రోడ్ల మీద ఒక్కొక్కరు అసలు ఎంత కోలాహలం, ఎంత హ్యాపీనెస్, వాళ్ళ యొక్క ఫీలింగ్ని షేర్ చేస్తూ అసలు తెల్లారులో నేను అనుకున్నాను నైట్ టైంలో వెళ్తుంటే ఇంత ఉంటుందా అసలు ఒక ఫ్యానిజం అని చెప్పేసి. క్రికెట్ పిచ్చి వాళ్ళు ఉన్నారు, పిచ్చి కాదండి అది ఒక వ్యసనం. అంటే క్రికెట్ అంటే ఇష్టం ఉండరు వాళ్ళు ఉండరు ఎవరైనా కానీ. ఆర్సీబీ విన్ అయిన రోజు మాత్రం నేను చాలా దగ్గరుండి చూసాను విన్నింగ్ మూమెంట్ని ప్రతి ఒక్కరు ఫ్యాన్స్ ఎంజాయ్ చేయడం. ఈసారి కూడా 2026లో వచ్చిందంటే మాత్రం ఇంకా మామూలుగా ఉండదండి, రచ్చ చేసి పడేస్తారు రోడ్ల మీద. మోస్ట్ హైయెస్ట్ ఫ్యాన్ బేస్ ఉన్న ఫ్రాంచైజీ ఏదైనా ఉంది అంటే అది ఖచ్చితంగా ఆర్సీబీనే. సో మీరు ఒప్పుకుంటారా? అంటే ఒప్పుకుంటారా మీన్స్ ఎవరి ఫ్యానిజం వాళ్ళకు ఉంటుంది, ఎవరి ఫ్యాన్ గెలవాలని వాళ్ళు అనుకుంటారు. మోస్ట్ అని చెప్పలేను, ఉన్నారండి ఆర్సీబీకి చాలా ఫ్యాన్స్ ఉన్నారు. మన వాళ్ళు అందరూ సపోర్ట్ చేస్తూ ఉన్నారు. ఏ స్టేట్ అనేది కాకుండా ప్రతి లాంగ్వేజ్ లో ప్రతి ఒక్కరు ఆర్సీబీని లైక్ చేసే వాళ్ళు ఉంటారు. అవును, ఈ నేను ధోని ఫ్యాన్ కాబట్టి ధోని ఫ్యాన్ తరఫున నేను ధోనికి ఉండాలని కోరుకుంటాను తప్ప కానీ అంటే ముందు క్రికెట్ ని ప్రతి ఒక్కరికి పరిచయం చేసిన వాళ్ళని మనం గుర్తు చేసుకుంటూ ఉండాలి. ఇప్పుడు వచ్చి టాలెంట్ ఉంది, చాలా ఎంకరేజ్ చేస్తూ ప్రతి ఒక్క అంటే విరాట్ గారు చాలా మంచి టీమర్, ఆయన కూడా మంచి ప్లేయర్. సో ఎవరు ఎక్కువ అనేది నేను చెప్పలేను, ఎవరికి ఇష్టమైన వాళ్ళు వాళ్ళు ఎక్కువ అని చెప్పేస్తాను. లాస్ట్ టైం ఈసాల కప్ నమ్దే అనుకుంటే WPL ఆల్రెడీ విమెన్స్ కొట్టేసిర్రు. దాని తర్వాత చాలా మంది ఏమని ట్రోల్ చేశారంటే ఈసాల కప్ నమ్దే అని చెప్పి ఆర్సీబీనే గెలుస్తుంది బాయ్స్ టీమ్ అని చెప్పేసి అన్నారు. ఈ ఇయర్ చూసుకుంటే కనుక అదే ఈసాల కప్ నమ్దే అంటూ WPL విమెన్స్ కొట్టారు టైటిల్. బాయ్స్ కనుక కొడితే ఇఫ్ ఇన్ కేస్ కనుక ఎలా ఉంటది? అండ్ ఆ ప్లేయర్స్ కూడా చూస్తుంటే గూస్ బంప్స్ వస్తున్నాయి. ఎవరైనా కానీ ఏ టీం అయినా కానీ కప్ విన్ అవ్వాలని చెప్పేసి బరిలోకి దిగడం జరుగుతుంది. అలాగే ఆర్సీబీ ఇంకొంచెం ఎక్కువ కసితో ఉన్నారు. ఎందుకంటే మనకి ఇప్పటి వరకు కొట్టలేదు, 2025లో చూపించాం మన సత్తా ఏంటో. 2026 కూడా మనదే అనే విషయాన్ని మళ్ళీ చాటి చెప్పాలని చెప్పేసి వాళ్ళు చాలా ప్రాక్టీస్తో ఒక హోప్తో బయటికి మళ్ళీ ముందుకు బరిలోకి రాబోతున్నారు. ఎలా ఉంటుంది అని చెప్పేసి లాస్ట్ టైం 2025లోనే చూసామండి, ఇంకా దానికి మించి ఉంటుంది. ఎవరు ఫ్యానిజం వాళ్ళది కొట్టాలని అనుకుంటామండి. ఎవరు కొట్టాలి అని చెప్పేసి నేను చెప్పలేను. ఎందుకంటే ఎవరి నాకున్న వాళ్ళు నాకు నచ్చిన టీం కొట్టాలని నేను అనుకుంటాను. ఎవరు కొడతారని ఎక్స్పెక్ట్ చేయలేను. చూసిన తర్వాత గేమ్ని ఒక ప్రతి ఒక్కరు ప్లే చూసిన తర్వాత క్లైమాక్స్ చెప్పమంటే చెప్తాం కానీ ట్రైలర్ రాకముందుకే క్లైమాక్స్ క్లియర్ చేయమంటే నేను చేయలేదు. అవును, ఒక చిన్న క్వశ్చన్, తెలుగు టీమ్స్ ఎందుకు SRH కన్నా కూడా పక్క టీంలో ఎంత ప్రేమగా శ్రద్ధ చూపిస్తారంటే మీరేం చెప్తారన్న? మన SRH మీద ఏమంటారు సపోర్ట్ చేస్తూ మిగతా వాళ్ళు కూడా సపోర్ట్ చేస్తే బాగుంటుంది అని అనుకుంటాను. ఇంకోటి ఏంటంటే ఫ్యానిజాన్ని మనం ఆపలేము. ఎందుకంటే ఎవరు ఎక్కడ నచ్చిన అనేది భాషతో సంబంధం లేదు. గేమ్ ఎవరు బాగా ఆడుతున్నారు, ఎవరికి ఇష్టం అనేది మనం క్లియర్ చేయలేము, డిసైడ్ చేయలేము. సో మనదే తెలుగే కాదు వేరే రాష్ట్రాల్లో అయినా సరే మనం సపోర్ట్ చేస్తామనేది ఈ విధంగా ఆర్సీబీతో కూడా మనం ముందుకు తీసుకురావడం జరుగుతుంది. అన్న ఫైనల్ గా ఒకవేళ ఆర్సీబీలో విరాట్ కోహ్లీ లేకుంటే ఇదే ఫ్యాన్ బేస్ ఆర్సీబీకి ఉంటుందా అన్న? విరాట్ ఏ టీంలోకి వెళ్తే అదే టీంలో ఉంటుందని చెప్పలేము కానీ ఆలోచించాల్సిన విషయమే. సో మనం ఆన్సర్ కరెక్ట్